హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ వచ్చింది కదా. సో మామూలుగా లేదు. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అండ్ చాలా మంది చాలా జిమ్మిక్కులు చేస్తున్నారు. వీళ్ళు టాప్ లో ఉన్నారు, వీళ్ళు సేఫ్ లో ఉన్నారు అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా పోర్ట్రే చేస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించుకొని ఓట్లు వేసుకోండి. అండ్ క్లియర్ కట్ గా అసలు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది కదా. సో ఎవరు కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఈ టాస్క్ లో ఎవరు ఏ టైంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సో ఫైనల్ గా ఎవరు ఉన్నారు అనేది అయితే క్లియర్ గా చెప్తాను. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో చూస్తుంటే మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. అండ్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అయితే నడుస్తుంది కదా. సో కెప్టెన్సీ కంటెండర్స్ కాదు, సారీ, కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. కెప్టెన్సీ టాస్క్ లో ఒక ట్రైన్ ఉంటది. ట్రైన్ బోగిలోకి ఈ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో 6 ఉన్నారు కదా. ఆ కంటెండర్ లో ఎవరు అనంటే రీతు, తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య అండ్ బర్ని గారు. సో మొత్తానికి ఈ 6 టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొంటారు. దీంట్లో ట్రైన్ లో ఎక్కిన వాళ్ళని దింపేయాలి అనమాట. ట్రైన్ లో ఎక్కి దింపేస్తూ ఉంటే ఒక్కొక్కరు తగ్గిపోతూ ఉంటారు. ఫైనల్ గా ఉన్న వాళ్ళు కెప్టెన్ అవుతారనమాట. ఇది క్లియర్. సో ఇది జరిగింది ఏంటి అని అంటే, సో ఫస్ట్ గా ఎవరిని దింపుతారు అని అనుకుంటున్నారు అని అంటే, సో బర్ని గారిని ఫస్ట్ గా ట్రైన్ నుంచి బయటికి దించేస్తారు. సో ఆ తర్వాత వచ్చేసరికి దివ్య, సెకండ్ లో వచ్చేసరికి దివ్యని దింపేయడం, తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టిని. సో ఇక్కడ వరకు ఫాస్ట్ గానే అయిపోయినా కూడా ఇమాన్యుయల్ తర్వాత ఇమాన్యుయల్ 4th కంటెస్టెంట్ గా అండ్ ఇమాన్యుయల్ దిగిపోతాడు అనమాట. సో కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోతాడు. సో ఓవరాల్ గా ఉంది ఏంటి అంటే, ఫైనల్ గా రీతు అండ్ తనుజ వీళ్ళిద్దరు మాత్రం ఫైనల్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వబోతున్నారు. ఇది క్లియర్, ఎందుకంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అందుకనే అప్డేట్ లేదు అనమాట. సో రీతు గాని తనుజ గాని, మోస్ట్లీ తనుజ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అనేది నాకు అనిపించింది. నేను ఆల్రెడీ నిన్న చెప్పినప్పుడు కూడా తనుజ అవుతాదేమో అనే డౌట్ ఉంది నాకు అని చెప్పేసి ఎలా చెప్పాను. సో ఇప్పుడు తనుజ వీళ్ళిద్దరే ఉన్నారు, రీతు అండ్ తనుజ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మోస్ట్లీ తనుజ కెప్టెన్ అవ్వకపోవడమే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు కెప్టెన్ అయిపోయి ఏదో లక్లో లాక్కెళ్ళిపోయింది అనే సిచ్యువేషన్ రాకుండా ఉంటదేమో, కానీ ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే, సో కెప్టెన్ ఇద్దరిట్లలో ఒకరు అవ్వబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి ఇంకా అంతే, ఎందుకంటే మిగతా 4 అవుట్ అయిపోయారు. ఇంకా లేట్ చేయకుండా అసలు అఫీషియల్ ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్ ఈ రచ్చ నడుస్తుంది. చాలా మంది కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది రివ్యూయర్స్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అన్న ఏంది పరిస్థితి అసలు? నిజంగా కళ్యాణ్ టాప్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా కళ్యాణ్ టాప్ లో లేడు, రాసి పెట్టుకోండి. కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని చెప్పేదంతా ఫేక్. ఎందుకనంటే వేరే వాళ్ళకు ఓట్లు పెంచడానికి ఈ మ్యాజిక్లు చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మీరేమనుకుంటారు, ఇప్పుడు తనుజకు ఓటింగ్ తక్కువ పడుతుంది అని అంటే యాజ్ యూజువల్ గా మీరు ఏం చేస్తారు, తనుజ ఫ్యాన్స్ అనేది రిపీటెడ్ గా ఓటింగ్ అనేది పడుతుంది. ఇది చాలా మంది తెలియకుండా లాజిక్ లో ఇరుక్కుపోతూ ఉంటారు అనమాట. చాలా మంది ఏమనుకుంటారు, అరే మనోళ్ళకి తక్కువ ఉంది అని చెప్పేసి దమ్మ ఓట్లు వేస్తారు. దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటదంటే అది పిఆర్ స్ట్రాటజీ లాగానే ఉంటది. కొంతమంది రివ్యూవర్స్ అవ్వని ఏదన్నా అవ్వని, బట్ ఏంటంటే వీళ్ళకి తక్కువ ఉంది అని అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయి ఓట్లు అనేది టకా పడిపోతూ ఉంటాయి. అంటే ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. సో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఎవరైతే రీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఓటు బ్యాంక్ అనేది పెంచేస్తూ ఉంటారు. అదొక స్ట్రాటజీ. సో అది నమ్మేసి మీరు కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేము. అది భ్రమలో ఉండాల్సిందే, అది రియాలిటీ కాదు. సో ఓవరాల్ గా తనుజ టాప్ పొజిషన్ లో ఉంది అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 34% ఓటింగ్ అనేది చాలా క్లియర్ గా పడుతూ ఉంది అనమాట. అసలు ఊహించిన దానికంటే ఎక్కువ పడుతుంది అని అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ కెప్టెన్సీ టాస్క్ లో అవని ఏదైనా కానీ కొంతవరకు ఇప్పుడు ప్రతిసారి కూడా తనుజ స్క్రీన్ గ్రాఫ్ చేయగలుగుతుంది. ఇది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. స్క్రీన్ గ్రాఫ్ చేసింది అని అంటే ఆటోమేటిక్ గా ఫుటేజ్ వచ్చింది అని అంటే ఎక్కడో అక్కడ ఆ 4 నోట్లలో నానుతుంటారు, అరే తనుజ అది తెలిసిపోతూ ఉంటది అనమాట. ఆ ఫుటేజ్ అనేది రాలేదు, ఆ నలుగురికి రీచ్ అవ్వలేకపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఓటింగ్ అనేది డ్రాప్ అవుతుంది. సో అలా తనుజకి చాలా బాగా ఓటింగ్ పడుతుంది. అంటే ఈ రోజు మిడ్ నైట్ తో అయిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి, ఇది క్లియర్. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. యాజ్ యూజువల్ గా నిన్న
ఈవినింగ్ ఏదైతే ఓటింగ్ పడుతుందో ఆయనకు ఈ రోజు కూడా అదే ఓటింగ్ పడుతుంది. అండ్ 20% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ ఉంది. కానీ కొంతమంది చెప్పేదాన్ని నమ్మి సో కళ్యాణ్ కి అనవసరంగా ఓటింగ్ అనేది డ్రాప్ చేయకండి. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ టాప్ లో ఉన్నాడా, దానికంటే డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా ఆయన ఓట్ బ్యాంక్ ఎంత ఉందనేది ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఓట్లు వేసేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ని ఓట్లు వేసేసుకుని ఉంచుకోండి. అండ్ ఏదైనా మీరు మీ క్యాపబిలిటీని వాళ్ళకి ఏంటనేది చూపించండి. ఎవరైతే చెప్పారో వాళ్ళకి చూపించండి. ఆ సిచ్యువేషన్స్ ఎలా మారిపోతున్నాయి, ఈ పిఆర్ స్టంట్లు ఏమైపోతాయి అనేది ఇదే పెద్ద లాజిక్ అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణికి 14% ఓటింగ్ పడుతుంది. అండ్ భరణికి చాలా స్టేబుల్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా క్లియర్ కట్ ఓటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఇప్పుడు చూసుకుంటే చాలా మంచి ఓటింగ్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ కెప్టెన్సీ టాస్క్ లో మనోడు అవుట్ అయిపోవడం, ఫస్టే తీసేయడం, ఇలా కొన్ని విషయాల్లో ఇంకా వర్కౌట్ అవుతుంది. సింపతి వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనోడు గేమ్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాడు. అండ్ చాలా వరకు ఇంతకు ముందుల భరణి కాదు, ఇప్పుడు కొంతవరకు మారాడు భరణి. ఆ మారిన దాన్ని ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, దానికి ఓట్లు వేస్తూ ఉన్నారు. అదే నిదర్శనం. సో అలాగని చెప్పేసి తనుజ ఓటింగ్ కొంచెం పడుతుంది, దివ్య ఓటింగ్ కొంచెం పడుతుంది అనేది కాదు. సో దివ్యాది ఎక్కడో ఒక 1% కూడా ఉన్నదో లేదో అనే డౌట్ లో ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళది ఎవరు ఓటింగ్ అనేది షేర్ అవ్వట్లేదు. దివ్యాది కూడా మాక్సిమం పడట్లేదు, 1% కూడా పడట్లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో వర్ణి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు 14% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉండాలి కదా, సుమన్ శెట్టి కాస్త ఓటింగ్ ఇంకా డౌన్ అయిపోయి ఇంకో 1% తగ్గింది. సో మనోడు చూసుకుంటే సంజనాకి, సో వర్ణి గారు కాదు, సంజనాకి ఓటింగ్ అనేది మళ్ళీ పెరిగింది. ఈమె 12% తోటి సంజన అండ్ 4th పొజిషన్ ఆక్యుపై చేసింది. నిన్నటి వరకు సుమనన్న ఓటింగ్ ర్యాంప్ ఆడుతుంది అనుకున్నాం, అంటే కళ్యాణ్ కు దగ్గరకి వెళ్తుంది అనుకున్నాం. తీరా ఇప్పుడు చూసుకుంటే సుమనన్నకి చాలా దగ్గరగా ఓటింగ్ అనేది డ్రాప్ అయిపోతుంది. నిన్న ఈవినింగ్ చూసుకుంటే 12% ఓటింగ్ ఉంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి మాత్రం 11% ఓటింగ్ అయింది. సుమనన్న ఓటింగ్ ఇంత దారుణంగా పడిపోతుంది, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది ఇంత దారుణంగా పడిపోతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. బట్ ఇది ట్రూతే. ఖచ్చితంగా సుమన్ శెట్టి ఓటింగ్ అనేది డ్రాప్ అవుతుంది. నిన్న 12% ఉండే ఇప్పుడు 11%కి వచ్చింది. అండ్ సంజన గారికి 11% ఉండే 12%కి వచ్చింది. సో సంజన గారి 4th ప్లేస్ ఆక్యుపై చేసింది. అండ్ సుమన్ శెట్టి అన్న ఒక స్టెప్ కిందకి దిగాల్సి వచ్చింది, 5th పొజిషన్కి వచ్చాడు. ఇది షాకింగ్ గానే ఉంది నాకు కూడా. ఇంత రేంజ్ లో ఓటింగ్ డౌన్ అయిపోతుందా అంటే సో డౌన్ అయిపోతుంది అంతే. ఇంకా మిగతా వాళ్ళకి ఓటింగ్ అనేది యాక్టివ్ అయిపోతున్నారు, మిగతా వాళ్ళ ఓటింగ్ అనేది పెంచుతూ ఉన్నారు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్. సో రాము రాథోడ్ కి కాన్స్టెంట్ గా నిన్న 7% ఓటింగ్ పడ్డది, ఇప్పుడు కూడా 7% ఓటింగ్ పడుతుంది. చాలా స్టేబుల్ గా దన్న అనుకుంటా ముందుకెళ్తూ ఉంది తప్పితే అంతకు మించి పెద్దగా వర్కౌట్ అయ్యేది ఏమీ లేదు. క్లియర్ కట్ గా చూసుకోవాల్సింది అదే అన్నమాట. సో మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఇంకా జరగబోతుంది ఒకటి అన్నట్టుగా. సో ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, అంతకుమించి ఇంకేం వర్కౌట్ చేసే పరిస్థితి అయితే లేదు రాము విషయంలో. సో రాము కూడా ఎలిమినేషన్ గండం ఉంది అని అంటే సో సాయి శ్రీనివాస్ ఉండగా మనకెందుకు దండగా అన్నట్టుగా. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ పక్కా అనేది అందరూ చెప్తున్నదే, అదే జరగబోతుంది. సో తర్వాత వచ్చేసరికి మాత్రం సాయి ఉన్నాడు, ఆయనకు 7% పడితే సాయికి స్టేబుల్ ఓటింగ్ 4% ఓటింగ్ అనేది ఉంది. అండ్ 3 to 4% మధ్యలో పడుతూ ఉంది అనమాట. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుందా లేదా అనేది మీరే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ రాము కంటే బెటర్ అంటే బెటర్ అని చెప్పలేము. బట్ ఏదో వర్కౌట్ చేద్దాము, ఏదో లూప్ లోకి వెళ్ళిపోదాము అని అనుకుంటే ఆ లూప్ కాస్త ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. సో మాక్సిమం ఈ వారం కూడా 5 స్టోన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అంటే ఖచ్చితంగా 5 స్టోన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ ఏదైనా జరగవచ్చు. సో ఖచ్చితంగా పొజిషన్స్ అయితే ఈ విధంగానే ఉన్నాయి, పెద్ద చేంజెస్ ఏం లేదు. అండ్ సుమనన్న ఓటింగ్ అనేది డ్రాప్ అయింది క్లియర్ కట్ గా. సో అదొక్కటి చూసేయండి. అండ్ ఇంకేం లేదు అప్డేట్ అయితే. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.